వృద్ధురాలికి ఒకే రోజులో రేషన్ కార్డు మంజూరు చేశారు. తన చేతుల మీదుగా రేషన్ బియ్యాన్ని అందజేసి ఔదార్యాన్ని నిరూపించుకున్నారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. అలాగే నెలలోపు ఇందిరమ్మ ఇళ్లతో పాటు పెన్షన్ కూడా అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో 2 రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశానికి వెళ్లారు ఎమ్మెల్యే శంకర్. అక్కడే ఉన్న వృద్ధురాలు లక్ష్మమ్మ ఎమ్మెల్యేతో తన గోడు వెళ్లబోసుకుంది. తనకు 70 ఏళ్లున్నా నేటికి పెన్షన్ రాలేదని, రేషన్ కార్డు లేదని, ఇళ్లు లేదని వాపోయింది. దయ ఉంచి ఇప్పించాలంటూ ఎమ్మెల్యేను వేడుకుంది. వృద్ధురాలి అవస్థలు చూసి చెల్లించిన ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అధికారులతో మాట్లాడి వెంటనే రేషన్ కార్డుని మంజూరు చేయించారు. ఒక్క రోజులోనే రేషన్ కార్డుని మంజూరు చేయించారు. ఇక ఇవాళ వృద్ధురాలు లక్ష్మమ్మకు తన చేతుల మీదుగా రేషన్ బియ్యాన్ని కూడా అందించారు. తన వంతు సహాయంగా నగదును కూడా అందజేశారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వాలు, నాయకులు ఉన్నదన్నారు శంకర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. పెన్షన్లను గాలి కొదిలేసిన వృద్ధుల అవస్థలకు కారణమైందంటున్నారు. గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామన్నారు. లక్ష్మమ్మకు వచ్చే నెల నుండి పెన్షన్ కూడా అందేలా బాధ్యత వహిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా కట్టించిస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది. నందిగామ మండల హెడ్క్వార్టర్లో గ్రామ పంచాయతీ నందిగామలో నిన్నగాక మొన్న ఒక గృహప్రవేశానికి, అంటే ఒక నిరుపేద కుటుంబానికి వాళ్ళు నూతన ఇందిరమ్మ గీతా వినోద్ యొక్క గృహప్రవేశానికి రావడం జరిగింది. అక్కడికి ఈ తల్లి లాంటి పెద్దమ్మ లక్ష్మమ్మ గారు, అక్కమ్మల లక్ష్మమ్మ గారు నాకు ఎదురుబడి ఆ ప్రజా సమక్షంలోనే తన బాధ వెలుబుచ్చింది. నాకింత వయసు అయినప్పటికీ నాకు రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు లేదు, పెన్షన్ రాలేదని చెప్పి వారు విజ్ఞప్తి చేశారు. నేను ఆ రోజు మా నాయకులతోని, గ్రామ పెద్దలతో కూడా చెల్లించడం జరిగింది. తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ రేషన్ కార్డు ఇమీడియట్లీ ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి, ఒక ఎవ్వరు అంటే తనకు ఎవ్వరు ఆధారం లేరు కాబట్టి ఇలా నేనే ఆధారంగా ఇక్కడికి రావడం, ఈ రేషన్ కార్డు ఇప్పించడం జరిగింది. డీలర్ కూడా చెప్పడం జరిగింది. అలాట్మెంట్ లేకుండా డీలర్ అడ్జస్ట్ చేసి ఇండమని చెప్పడం కూడా జరిగింది. ఆ డీలర్ కూడా ఇలా అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆమెకు బియ్యం ఇప్పించడం కూడా జరుగుతుంది. మేము కూడా మా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత, ఆమెకు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం జూన్ 2 తారీఖు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆల్రెడీ గ్రామ పెద్దలు, అంటే ఊరు పెద్దలు అందరూ కూడా ఆమె వాస్తవానికి ఎలిజిబుల్, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాబట్టి ఆల్రెడీ ఆమెకు అలాట్మెంట్ కూడా చేసిర్రు. సార్ వచ్చినందుకు బియ్యానికి ఇచ్చిండు. నాకు ధన్యవాదాలు. నాకు సంతోషం ఇప్పుడు ఉన్నది. ఇంతవరకు దాకా బాధలు ఉన్నాం.